రండి అత్తయ్య. చాలా సంతోషంగా ఉందమ్మా నేను చూస్తుంటే. నాకు మాత్రం మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకమ్మా? అంటే 2 సార్లు లాక్డౌన్ వచ్చినా మీరు ఇంకా ఎలా ఉన్నారని. ఏదో దేవుడి దేవల్ల బానే ఉన్నామమ్మా. అవును, అసలే మీ అమ్మ వాళ్ళు వీక్గా ఉంటారు. వాళ్ళగాని ఏమైనా? చిచ్చి, వాళ్ళు బాగానే ఉన్నారులేండి. ఇంతకీ ఆ సంచులేంటో? తినడానికమ్మా, నేనే వండి తెచ్చుకున్నా. అవునా, పోన్లేండి, తినడానికైనా ఏదో ఒకటి తీసుకొచ్చారు. మీకు కాదమ్మా, నాకే. ఏదో ఒకటి తినకపోతే ఉండలేను, పెద్దదాని కదా. సరే అమ్మా, ఫ్రెష్ అవుదురా. రే, చాలా దూరం ప్రయాణం చేసి వచ్చాను కదా, తలపోటుగా ఉందిరా. అమ్మా, టీ పెట్టుకుని వచ్చేసేపు. అమ్మా, ఆ టీ తాగితే నువ్వు ఫ్రెష్ అవడం కాదు, నా మాటను. మీరుండండి. అత్తయ్యగారు టీ తాగుతానని అంత ముచ్చట పడుతున్నారు కదా, నేను తీసుకొస్తాను అత్తయ్యగారు. సరే అమ్మా, ఇటు ఇవ్వు. అక్కడ కూర్చో. ఎండలు మండిపోతున్నాయి. ఇంకొకసారి నన్ను టీ అడుగుతాడా? తీసుకోండి అత్తయ్య. వద్దులేమ్మా, ఇప్పుడు ఈ టీ తాగితే భోజనం చేయలేనేమో. వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తా. టీ మటుకు వేస్ట్ చేయకమ్మా, నువ్వు తాగేసి. లావణ్య, ఇదిగో చికెను. మా అమ్మ ఫస్ట్ టైం ఇంటికి వచ్చింది. టేబుల్ మీద 5 రకాల కూరలు ఉండాలి, సరేనా? ఆహా, అయితే వెళ్ళి పెరుగు ప్యాకెట్ తీసుకురండి, అన్నీ ఉంటాయి. సరే, తెస్తాలే. నేను డైట్ లో ఉన్నారా, కోడలు ఇబ్బంది పెట్టకు. విన్నారుగా, వెళ్ళి మీ పని మీరు చూసుకోండి, నా పని నేను చేసుకుంటాను. సర్లే. ఈ రోజు ఇవిడు ముందు చికెన్ ఒక పట్టు పట్టాల్సిందే. నువ్వు కూడా కూర్చో. ఏంటమ్మా ఇన్ని రకాలు వండినట్టున్నావు? అన్నీ మీకోసమే వండాను అత్తయ్య గారు. పెరుగు చారు, పెరుగు కూర, పెరుగు రసం, పెరుగన్నం. ఇందాక పెరుగు తెమ్మంది అందుకేనా? పెరుగుతో ఇన్ని రకాలు చేసావా? అవునత్తయ్య గారు, మీరు డైట్ అని తెలియక మొత్తం చేసేసాను. ఇదిగో చికెన్ కూడా వండాను. ఇప్పుడు మీరు డైట్ లో ఉన్నారు కదా, చికెన్ మొత్తం మేమే తినాలి. నాకేదోలా ఉంది. నేను చికెన్ తప్పించి ఏం తిన్నమ్మా. ఇందాక డైట్ అన్నారు? అవునమ్మా, ప్రోటీన్ డైట్. దోల తీరింది. కొంచెం పెరిచారైనా రావే. హాయ్ నానమ్మ. హాయ్ నానా. ఎలా వచ్చింది? ఒకదానే వచ్చావా? మా ఫ్రెండ్ వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళతో పాటు వచ్చింది. వెళ్ళు, రెడీ తీసుకెళ్ళు. దానికి ఏదైనా పెట్టు. పద. ఏం దాన్నో విన్నాలో ఏంటో, అయినా పొద్దున్న దీని నోట్లో నోరు పెట్టడం ఎందుకు? ఏం చేస్తుందో చూద్దాం. గంట సేపు నుంచి చూస్తున్నా, కూరగాయలు ముందు పెట్టుకుని క్షుద్ర పూజలు చేస్తున్నావేంటి? క్షుద్ర పూజలు కాదండి, డైట్ చేస్తున్నా. అవి ముందు పెట్టుకొని చూస్తుంటే డైట్ అనరు, ఎక్కడ దొబ్బేసావు అనుకుంటారు. అయినా డైట్ అంటే కోసుకొని తినాలా, ఇలా ముందు పెట్టుకుంటే నాకు ఆఫీస్ టైం అయిపోద్ది. అసలు డైట్ అంటే ఏంటి? జంక్ ఫుడ్ తినడం మానేయడం కాదు, మనకిష్టమైన ఫుడ్ మన ముందున్నా తినకుండా ఉండటం. ఎన్నాళ్ళు నాకు డౌట్ ఉండేది, ఇప్పుడు కన్ఫర్మ్ అయిపోయింది. ఏంటి, నా తెలివి చూసా? కాదు, నీ పిచ్చి చూసి. ఇలాగే చేసావనుకో, నాకు నెక్స్ట్ బర్త్డే ఉండదు చెప్తున్నా. పోన్లేండి, నెక్స్ట్ బర్త్డే కేక్ ఖర్చు కూడా మిగిలిపోద్ది.